ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీకు కొన్ని స్టాక్స్ అంటే నన్ను చాలామంది 12 వీక్సే అడుగుతున్నారు. మళ్ళీ సరే లాంగ్గా వద్దు, ఇప్పుడు అట్ ప్రజెంట్ 12 వీక్స్ ఇవ్వండి అని. అందుకని మీకోసం నేను 12 వీక్సే, ఇప్పుడు కూడా 12 వారాలకి ఈ స్టాక్స్ని మనము దీన్ని ఎలా ఏంటి అని క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఏంటంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రజెంట్ మార్కెట్ వచ్చి వీక్గా ఉంది, చాలా వీక్గా ఉంది. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ ఇయర్ మార్కెట్ ఫుల్ బుల్ మార్కెట్ వెళ్ళింది. ఇప్పుడు అదే బుల్ మార్కెట్ వచ్చి మనం ఎదురు చూడలేము. ఆల్రెడీ నేను చెప్పేశాను, ఈ ఇయర్ మార్కెట్ లాస్ట్ ఇయర్ లాగా ఉండదు, కొద్దిగా టఫ్గానే ఉంటుంది, ఒక యావరేజ్ మార్కెట్గానే ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక స్టాకు మనం కొన్నామంటే కొనిన తర్వాత అది ఒక 10%, 20% దిగుతుంది. కొన్ని స్టాక్స్ వచ్చి డైరెక్ట్గా వెళ్తుంది. ఈ ఇయర్ వచ్చి అలా జరుగుతుంది. కాబట్టి మనం వచ్చి దానికి తగ్గట్టు మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అని మనం డిసైడ్ చేసుకొని చేయాలి. లాస్ట్ ఇయర్ లాగా మార్కెట్ కాదు. మార్కెట్ వచ్చి ఆగస్ట్ నుంచి ఒక మంచి ర్యాలీ ఉంది. ఆగస్ట్ దాకా మనకి మార్కెట్ ఇవన్నీ మనం అనుభవించాల్సిందే, ఇక తప్పదు. కాబట్టి మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మీరు నేను చెప్పే స్టాక్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత మీరు ఒక 50% మీరు బుకింగ్ చేయండి అని నేను క్లియర్గా చెప్తున్నాను. బట్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ నేను ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేయలేదు అని నన్ను అడుగుతున్నారు. మరి చేయకుండా ఉంటే ఎట్లా చెప్పండి? మనం ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేయాలి. ప్రతి స్టాకు ఫస్ట్ టార్గెట్ వస్తుంది. మొన్న కూడా నేను ఆల్రెడీ మన ఇంటర్వ్యూలోనే చెప్పాను, నేను మన సుమన్ టీవీ విష్ణు గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. చాలా తప్పులు చేస్తున్నారు ట్రేడర్స్, దయచేసి అలా చేయబాకండి. ఫస్ట్ టార్గెట్లో మీకు అవసరమైతే మీరు ఫుల్గా కూడా అమ్ముకోండి, తప్పు లేదు. ఎందుకంటే ఒక ప్రాఫిట్ తీసుకోవడంలో తప్పే లేదు. ఇట్స్ చూడండి, మొన్న ఒక అతను అజ్మేరు 425కి 1000 షేర్స్ కొని 500 దాకా వెళ్ళి అంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 425 మనం ఇచ్చాం, 475 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాను. అంటే ఆల్మోస్ట్ 50,000 రూపీస్ అతను ప్రాఫిట్ చూసి కూడా అతను బుక్ చేయకుండా 400 వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తున్నాడు, సార్ ఇలా తగ్గిపోయింది అని చెప్పి. అంటే చూడండి, ప్రాఫిట్ చూసి ఆ ప్రాఫిట్ని తినకుండా ఫస్ట్ టార్గెట్లో అట్లీస్ట్ ఒక 25,000 అయినా ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరికి. నేను ఎందుకు నా ఎక్స్పీరియన్స్లో మీ అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టార్గెట్లో 50% బుకింగ్ చేయండి. 1000 షేర్లు కొన్నారంటే ఒక 500 షేర్స్ బుకింగ్ చేయండి. ఇంకొకటి, ప్రాపర్గా ఒక మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఒకే స్టాక్లో డంప్ చేయబాకండి. డైవర్సిఫై చేయండి పోర్ట్ఫోలియోని. ఇంకోటి, ఇప్పుడు ఈ 12 వీక్స్కి మనకు అవసరం లేదు, మన దగ్గర కరెక్ట్గా 12 వారాలకు మనకు అవసరం లేదు అనుకుంటే మాత్రమే మనం పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను, ఎన్నిసార్లు చెప్తున్నా కూడా తప్పులు చేస్తూనే ఉన్నారు. దయచేసి అది చేయబాకండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనము స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి అదానీ పవర్. చూడండి, అదానీ పవరు అట్ ప్రజెంట్ వచ్చి 131 రూపీస్ 50 పైసే ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 139 పైన కొనండి. చూడండి,
రూ. 139 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే అదానీ పవర్ టార్గెట్ వచ్చి 180, 220, 290. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తాను. 109 లేకపోతే రూ. 95. రెండిట్లో ఏదైనా మీరు చూసుకోవచ్చు. అది ఇప్పుడు లేదా రూ. 95 పెట్టుకోండి, అది ఒక బెస్ట్ స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ అరియంత్ క్యాపిటల్ మార్కెట్స్. చూడండి, అరియంత్ క్యాపిటల్ మార్కెట్స్, దీని ఎన్ఎస్సి కోడ్ కూడా ARIHANT CAP. ఇది ఎన్ఎస్సి కోడ్. ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి 339 ఉంది. ఇది వచ్చి ఇప్పుడు కొనండి. 339 ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు కొనండి. అరియంత్ క్యాపిటల్ మార్కెట్స్ది ఇప్పుడు కొన్నారంటే టార్గెట్ వచ్చి 415 ఫస్ట్ టార్గెట్, 491 సెకండ్ టార్గెట్, 610 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 265. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 265. చూడండి, ఇప్పుడు అరియంత్ క్యాపిటల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 339 ఉంది. ఇప్పుడు కొనండి ఈ స్టాక్ మాత్రం. అది ఎందుకు నేను చెప్తాను కదా, 2 టర్మ్స్ అని, ఒకటి బై అబోవ్ లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయండి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. రీసెంట్గా మనం హైదరాబాద్లో కూడా జరుపుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు చెన్నైలో మార్చ్ 26th and 27th నెక్స్ట్ వర్క్షాప్ ఉంది చెన్నైలో, ఐటీసీ వెల్కమ్ హోటల్లో. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు, మీకు రియల్గా మీకై మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసి ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా ఎలా మీరు చెయ్యొచ్చు అనేది మేము ఒక వర్క్షాప్ జరుగుతున్నాము. ఇంకోటి ఇంట్రాడే, అది వచ్చి ఇంట్రాడే కూడా ఒక రెగ్యులర్గా ఒక బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడింగ్ చేయాలి, ఇంట్రాడే ఒక ప్రోడక్ట్, ఇంకొకటి వచ్చి ఒక 20 days హోల్డింగ్. ఈ రెండు మనము ఒక వర్క్షాప్ ఉంది. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాపు. ఐటీసీ వెల్కమ్ హోటల్లో మార్చ్ 26th and 27th. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం నన్ను సంప్రదించండి. ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు దయచేసి వద్దు. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఇప్పుడు మీకు 2 స్టాక్స్ చెప్పాను. ఇప్పుడు మూడో స్టాక్ వచ్చి బిర్లా కేబుల్. చూడండి, బిర్లా కేబుల్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 129 ఉంది. 129 ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 147 పైన కొనండి. చూడండి, రూ. 147 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ 217, 290, 410. స్టాప్ లాస్ వచ్చి ₹74 స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి ఇప్పుడు 380 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పాను. అదానీ పవర్, అరియంట్ క్యాపిటల్ మార్కెట్స్, తర్వాత బిర్లా కాల్. ఈ మూడిట్లో అరియంట్ క్యాపిటల్ మార్కెట్ మాత్రం ఇమీడియట్గా బై చేసుకోవచ్చు. మిగతా 2 మాత్రం అదానీ పవర్ అండ్ బిర్లా కేబుల్ బై అబౌవ్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.